జై శ్రీరామ్. ఓం నమ శివాయ. మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. ఇంతకు మునుపు కొన్ని రాగాలు పెట్టితేమి, ఆ రాగాలు తాలూకా నెంబర్లు కూడా పెట్టితేమి. మాకే కాదు, మీరు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతున్నది. ఇంతకు మునుపు హంసధ్వని రాగం ఒకటి, హిందోళ రాగం ఒకటి, మోహన రాగం ఒకటి, మాయామాల గౌళవ రాగము ఒకటి, అభేరి రాగము, కళ్యాణి రాగము, చంద్రకాసు రాగము, మలహరి రాగం కోసము నంబర్లు పెట్టితిమి. ఇప్పుడు హంసానందిని రాగము కోసము నంబర్లు తెలియజేయడం అవుతున్నది. కాబట్టి మీరు ఏ శృతులైనా వాయించగల అవకాశం వస్తుంది. ఏ శృతులు వాయించినా అదే నంబరింగ్ ప్రకారము వాయిస్తే ఆ రాగం అనేది వస్తుంది. కాబట్టి ఈరోజు హంసానందిని రాగము కోసము తెలియజేయడం అవుతున్నది. ఈ సా నుండి ఈ సా వరకు, అంటే ఆరోహణ నుండి అవరోహణ వరకు, మందర స్థానం నుండి సా నుండి హై సా వరకు 13 మెట్లు ఉంటాయి. అంటే బ్లాక్ వైట్ కలిపి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెట్లు. ఈ 13 మెట్లలో హంసానందిని రాగము ఎలా వస్తుందంటే 1 2 5 7 10 12 13 అట్నుంచి 13 12 10 7 5 2 1. ఈ నెంబరింగ్ ప్రకారముగా వాయిస్తే హంసానందిని రాగం అనేది వస్తుంది. కాబట్టి దీని స్వరము సరి గ మ ద ని సా సా ని ద మ గ రి సా సరి గ రి గ మ ద ని సా సా ని ద ని ద మ గ రి సా సరి సరి గ రి గ రి గ మ గ మ ద ని సా సా ని సా ని ద ని ద ని ద మ ద మ గ రి సా స స రి రి గ గ మ మ ద ధ ని ని స స స స స ని ని ద ద మ మ గ గ రి రి స స స. ఈ స్వరము ప్రకారముగా నెంబరు చూసి ఈ స్వరాలతో వాయిస్తే మీకు హంసానందిని రాగము వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారని మా యొక్క ప్రార్థన. ఎందుకంటే ఈ సంగీతం అనేది చాలామందికి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రాగాలు నేర్చుకుంటారని మరీ ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదే ప్రకారముగా నోట్స్ కూడా పెడుతున్నాము. నోట్స్ చూసి ఆ రాగము, ఆ స్వరము రాసుకుంటారని మనవి చేస్తున్నాను. అలాగే ఈ రాగం అనేది మొట్టమొదటిగా ఘంటసాల గారు భగవద్గీత పాడేటప్పుడు పార్థాయ ప్రతిబోధితం భగవతా నారాయణేన స్వయం అనే శ్లోకాన్ని ఈ హంసానందిని రాగంలోనే ఘంటసాల గారు పాడారు. అది కూడా వింటే
మీకు రాగం అనేది మైండ్లోకి వస్తుంది. అంటే ఫింగరింగ్ కూడా అది విని ఫింగరింగ్ కూడా హ్యాపీగా వాగించడానికి అవకాశం కూడా వస్తుంది. రాగం అనేది ఎప్పుడైనా బాగా విని ముందు మైండ్కి పట్టాలి, అప్పుడే మీకు రాగం కూడా వాగించడము వస్తుంది. కాబట్టి ఈ కొన్ని రాగాల కోసము పెట్టడం జరిగినది. స్వరము అనేది కొంచెం కష్టంగా ఉంటుందని నెంబరింగ్తో సహా పెట్టడం జరుగుతున్నది. ఈ నెంబరు మీరు ఏ శృతులైనా, 1 శృతి అయినా, 1.5 అయినా, 2 అయినా, 3 అయినా, 4 అయినా ఇదే నెంబరింగ్ వస్తుంది. సా నుండి పై స్థానం సా వరకు 13 మెట్లు ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ వాయించినా సరే 1, 2, 5, 7, 10, 12, 13 అని నెంబరింగ్ చూసుకుంటే మీకు హంసధ్వని రాగం అనేది వస్తుంది. కాబట్టి అందరూ నేర్చుకుంటారని పెట్టడం జరుగుతున్నది. మాకు కూడా ప్రోత్సహించి ఒక చిన్న లైక్ని కొట్టండి, మాకు ప్రోత్సహించండి. మీకు ఇలాంటి రాగాలు ఎన్నో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వారానికి ఒక రాగం పెడుతున్నాం కాబట్టి మీరు చక్కగా నేర్చుకుంటారండి. ఆ వారం వచ్చేలోగా ఈ రాగము పూర్తిగా నేర్చుకుంటే ఇంకొక రాగానికి మీరు వెళ్ళగలే అవకాశం దొరుకుతున్నది. జై శ్రీరామ్, జై భారతమాత.